రాష్ట్ర గంగపుత్ర సంఘానికి అధ్యక్షుడు. మా సంఘానికి కూడా మరి బీసీఏ గ్రూప్ సంఘానికి కూడా మీరు గౌరవ అధ్యక్షులు గడప శ్రీహరి గారు మీరు ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపకులు మాగేశారు మరియు అధ్యక్షులు నరహరి గారికి మరియు రామానంద స్వామి గారికి రామచందర్ గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ సమావేశం చేసిన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు జరిగిన సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మొన్న జీవో 9 తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పని చేసింది. చాలా రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని సెటిల్ చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా బీసీ కులాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అదేవిధంగా మరి ఈ ఇచ్చినటువంటి ఈ 42% ఏదైతే ఉన్నదో అది అన్ని కులాలకు సమన్వయం చేసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అదేదో మేము చేశాం కదా అని అంటే కాదు. అది ఎప్పుడైతే వాళ్ళు సెన్సస్ లెక్కలు చేశారో ఇప్పటి వరకు కూడా దాన్ని బహిర్గతం చేయలేదు. అది బహిర్గతం చేసినట్టుంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఇప్పటికైనా ఇలా జనగణన చేసింది ఏదైతే ఉన్నదో కులాల వారిగా దాన్ని బయట పెట్టేసేసి అదే ప్రకారంగా మీరు పంచినట్టయితే మేమెంతో మాకంత అన్న పద్ధతి పైన ఎవరి వాటా వాళ్ళకి రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ విషయం మీద మేము నొక్కి చెప్తున్నాము. దయచేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి, దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇంతకుముందు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదని చెప్పేసి 27 కులాలను పక్కన పెట్టడం జరిగింది. దానికి కోర్టు కూడా అంగీకరించింది. తదుపరి ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళని ఇక్కడే చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తిరిగి కలపడానికి చేసిన ప్రయత్నం ఏదైతుందో దాన్ని మేము ఖండిస్తున్నాము. దీనిపైన బీసీఏ కమిషన్లో కూడా మా వాదనలు వినిపించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలపద్దని మరొకసారి మేము ఈ సమావేశం ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నాం. మరియు ఇప్పుడైతే ఈ విభజన కార్యక్రమంలో 42% ఎప్పుడైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిందో మళ్ళీ దీనిపైననే కొంతమంది అగ్రకులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇది ఎంత విచిత్రం చూడండి. అంటే మనకి ఏదైతే ఆశ చూపిస్తున్నారో దాన్ని మన చేతికి అందకుండా మళ్ళీ మధ్యాహ్నం వేరే వాళ్ళను మరి ఎవరిని ప్రోత్సహిస్తున్నారా ఏం సంగతి తెలియదు. అది మరి వాళ్ళు అడ్డుకుంటున్నారు. అది ఇది ఎంతవరకు న్యాయమో మన ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళు నిరూపించుకున్నప్పుడే మాకేమైనా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుండి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే తలపెట్టిందో, ఏదైతే ఈ అణగారిన కులాలు ఇవన్నీ యాచక కులాలు, భిక్షాటనలు చేసే కులాలు ఇవి. మరి ఈ కులాలకు ఇప్పుడైనా మీరు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు గత చరిత్ర తీసుకున్నట్టుంటే ఈ బీసీఓలో ఉన్నట్టు కులాలు ఏవైతే ఉన్నాయో మీకు 1% కూడా ఈ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ అన్నటువంటి దాఖలాలు కూడా దొరకాయి మీకు. కాబట్టి ఎవరైతే మీరు ఈ వెనుకబడిన కులాలకు, ఈ యాచక కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు ఈ ఏదైతే ఈ 42%లో మా కోటా మాకు వచ్చినప్పుడే మీరు చేసిన ఏదైతే ఉన్నదో ఈ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ 42%కు దానికి వాల్యూ ఉంటుందని చెప్పేసి మరి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము. దయచేసి మీరు చేసిన పని ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా పూర్తి చేసి మా బీసీలకు
అందులో ముఖ్యంగా బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి యాచ కులాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.